రెండు తెలుగు రాష్ట్రాల్లో లైబ్రరీల పరిస్థితి నానాటికి తీసుకట్టుగా తయారైపోతుంది. అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు లైబ్రరీలని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. లైబ్రరీల కోసం మున్సిపాలిటీల నుంచి, పంచాయతీల నుంచి, స్థానిక సంస్థల నుంచి ప్రత్యేకంగా కోట్ల రూపాయలు లైబ్రరీ సెస్సు వసూలు చేస్తున్న వాటిని లైబ్రరీల అభివృద్ధికి కేటాయించకపోవటం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. లైబ్రరీల్లో రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయిపోతుంటే వాళ్ళ స్థానాలని భర్తీ చేస్తూ కొత్తగా సిబ్బంది నియామకాలని కూడా టేకప్ చేయటం లేదు. పుస్తకాల కొనుగోళ్ళని ఎప్పుడో నిలిపేశారు. ఏదైనా అరకొరగా పుస్తకాలు కొన్నా నామమాత్రంగా 5 కాపీలు 10 కాపీలు కొన్నా కూడా ఏళ్ళు పూళ్ళు గడుస్తున్న ఆ కొన్న పుస్తకాలకి డబ్బులు చెల్లించడం కూడా సాచివేద ధోరణిని అవలంబిస్తూ ఉన్నారు. లైబ్రరీల్లో కనీస సదుపాయాలు కొరవడుతున్నాయి. అవి ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటే కొన్నాళ్ళకి అవి మూతపడే దశకి అవి మళ్ళుతున్నాయేమో అనిపిస్తుంది. చదువుకునే వసతులు లేవు. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే విద్యార్థుల ఒత్తిడి మీద పోటీ పరీక్షలకు కావాల్సిన స్టడీ మెటీరియల్ లాంటివి కొన్ని లైబ్రరీల వాళ్ళు కొంటున్నారు. ఒకప్పుడు కాలనీల్లో మొబైల్ లైబ్రరీస్ కూడా తిరిగేవి. ఆయా శాఖా గ్రంథాలయాల పక్షాన ఆయా కాలనీలో ఒక స్పెసిఫైడ్ ఏరియాలో అవి నిలిచి అక్కడ ఆ కాలనీ వాసుల కావలసినటువంటి ఆ పుస్తకాలను అవి అందజేసేటువంటి వెసులుబాటు అనేది ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా అవి కాలం చెల్లిన లేదా కనుమరుగైపోయిన వ్యవహారాలుగా మనకి కనపడుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ దుస్థితి దాపురించింది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో పరిస్థితి బాగానే ఉంది. అక్కడ ప్రభుత్వాలు అన్ని రకాలుగా పబ్లిషర్లని, రచయితలని ప్రోత్సహిస్తున్నాయి. రచయితలు ప్రచురించుకున్న పుస్తకాలని కనీసం మినిమం నెంబర్ ఆఫ్ కాపీస్ లైబ్రరీస్కి కొనుగోలు చేస్తున్నారు. అక్కడ అనువాదాలు చేస్తే, ఉదాహరణకి తమిళనాడులో తమిళ పుస్తకాన్ని మరొక భాషల్లోకి అనువాదం చేస్తే ఆ అనువాదకుడికి కొంత మొత్తాన్ని రాయల్టీగా ఇస్తున్నారు. అలాగే అనువాద పుస్తకాన్ని ప్రచురణకి కూడా నిధులని మంజూరు చేస్తున్నటువంటి ఒక మంచి ఉద్యమం అనేది అక్కడ కొనసాగుతోంది. అంటే మన తోటి దక్షిణాది రాష్ట్రాల్లో భాషల వికాసానికి, మనోవికాసానికి వాళ్ళు చేస్తున్న కృషిలో రవ్వంతా కూడా ఇక్కడ జరగకపోవటం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా విచారకరం. ఈ సందర్భంగానే ఒక స్వానుభవం చెప్తాను. ఒక పుస్తకం కావాల్సి వచ్చి నేను మరొక రచయిత కలిసి హైదరాబాద్ అశోక్ నగర్లోని సిటీ గ్రంథాలయానికి వెళ్ళాము. సిటీ సెంట్రల్ లైబ్రరీ అంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక లైబ్రరీని ఉంటే, మేడం మాకు ఈ పుస్తకం కావాలి, కాస్త ఇష్యూ చేస్తారా అని చెప్పి అడిగాం. దానికి ఆవిడ ఏం సమాధానం చెప్పారంటే, ఆ వెనకాల ఒక ఆ ర్యాక్ని చూపించి, మీరు అక్కడికి వెళ్ళి ఆ ర్యాకులో ఉందేమో చూసుకోండి, ఒకవేళ ఉన్నట్లయితే అది తెస్తే నేను ఇష్యూ చేస్తాను అన్నారు. సరే, మేము చాలా ఆశగా ఆ ర్యాక్ దగ్గరికి వెళ్ళాం. ఆ ర్యాక్ నిండా ఒక కిలోల కొద్దీ దుమ్ము పెరిగిపోయింది పుస్తకాల నిండా. ఏ పుస్తకము కూడా ఒక వరుస క్రమంలో అమర్చలేదు. మొత్తము
ఆ దుమ్ములో పడి ఆ పుస్తకాన్ని గాలించి పట్టుకోవటం అనేది నరమానవుడికి సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ ఏదైనా కాస్త కూస్తో సీనియర్ సిటిజన్స్ వెళ్తే వాళ్ళకి ఏదన్నా ఆస్తమా లాంటి సమస్యలు లాంటి వాళ్ళైతే ఇక అక్కడి నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టమయ్యే పరిస్థితి. మేము ర్యాక్ దాకా వెళ్ళిన వాళ్ళం, ఇక లాభం లేదని చెప్పి నిరాశగా మేము వెనుదిరిగి రావాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఒకప్పుడు తెలుగునాట గ్రంథాలయాల కోసం ప్రత్యేక ఉద్యమాలు నడిచాయి. స్వాతంత్ర పోరాట కాలంలో సైమల్టేనియస్గా పనిగట్టుకొని మన నేతలంతా కూడా గ్రంథాలయ ఉద్యమం కోసము చాలా గట్టి కృషి చేశారు. ఊరువాడ గ్రంథాలయాల్ని నెలకొల్పారు. ఆ రోజున మొత్తము జాతి యావత్తు కూడా తెలుగువారంతా కూడా స్వాతంత్ర పోరాటంలో ఇంత చురుకైన పాత్ర పోషించడానికి ప్రధానమైనటువంటి ఆలంబనగా గ్రంథాలయాలు నిలిచాయి. ప్రేరణ చోదక శక్తులుగా గ్రంథాలయాలు పనిచేశాయి. కేవలం స్వాతంత్ర పోరాటం అనే కాదు, మనకి సాంఘిక దురాచారాల నిర్మూలనలో కూడా లైబ్రరీలు మహత్తరమైనటువంటి పాత్రని అటు ఆంధ్ర ప్రాంతంలో ఇటు తెలంగాణ ప్రాంతాల్లో కూడా అవి నిర్వర్తించాయి. ఒకప్పుడు విజయవాడ ఏలూరు రోడ్ పుస్తక ప్రచురణకర్తలకి, పబ్లిషర్స్కి అది ఒకే వీధిలో ప్రచురణ సంస్థలన్నీ కొలువుదీరి ఉండేవి. అది ఎంత ముచ్చటైనటువంటిది. బహుశా దేశంలో మరే ఇతర నగరంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఒకే వీధిలో ప్రచురణ సంస్థలన్నీ మొబిలైజ్ అయి ఉండటం అనేది ఒక విజయవాడలోనే చూసేవాళ్ళం. ప్రధాన తెలుగు దినపత్రికలన్నీ కూడా విజయవాడ ప్రచురణ కేంద్రంగా ఉండేది. అలాంటిది విజయవాడ ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలుగొందినటువంటి విజయవాడ కూడా అది ఆ పూర్వ వైభవాన్ని కోల్పోతూ వస్తూ ఉంది. ఇది చాలా విచారకరం. మనకి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అయ్యంకి వెంకటరమణయ్య గారు, కోదాటి నారాయణరావు గారు, గాడిచెర్ల హరిపురుషోత్తమరావు, పప్పూరి రామాచార్యులు, రావిచెట్టు రంగారావు, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహామహులంతా కూడా గ్రంథాలయాల స్థాపనకు ఒక పెద్ద ఉద్యమంగా దాన్ని టేకప్ చేసి ప్రజల్లో ఒక చైతన్య స్ఫూర్తిని గ్రంథాలయాల ద్వారా రగిలించారు. ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు కాశీనాథ్ నాగేశ్వరరావు గారు ప్రతిరోజు 600 కాపీలని లైబ్రరీలకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఆ రోజుల్లో 600 కాపీలంటే తక్కువేమీ కాదు. ఆ రకంగా కాశీనాథుని నాగేశ్వరరావు గారు కూడా ప్రజలను చైతన్యపరచడం కోసం తన వంతుగా వదాన్యతని ఆయన చూపిస్తూ వచ్చారు. తెలుగునాట ఈ లైబ్రరీల దుస్థితిని సరిదిద్దే ప్రయత్నాలు మొదలయ్యాయి. విజయవాడలో ఒక సమావేశం జరిగింది. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఒకటి ఏర్పాటైంది. దానికి కన్వీనర్గా వల్లూరు శివప్రసాద్ గారు వ్యవహరిస్తున్నారు. ఈ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక పక్షాన డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక సదస్సును నిర్వహిస్తున్నారు. సదస్సుకు ముందు తెలుగు తల్లి విగ్రహం నుంచి గవర్నర్పేట లెనిన్ విగ్రహం వరకు కూడా ఒక ప్రదర్శనని ఏర్పాటు చేశారు. రచయితలు, ప్రచురణకర్తలు, జర్నలిస్టులు, విద్యావేత్తలు, వారు వీరనే తేడా లేకుండా అందరూ సమధికోత్సాహంతో ఈ ప్రదర్శన అలాగే సదస్సుల్లో పాల్గొని గట్టిగా ఒక కార్యాచరణకి పూనుకోవాలని చెప్పి గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక సంకల్పించింది.
ఇది తొలి అడుగు మాత్రమే. దీన్ని విజయవాడలో మొదలవుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని ఊరువాడ విస్తరించి ప్రభుత్వాల మెడలు వంచైనా సరే మళ్ళీ లైబ్రరీల పునర్వికాసానికి, పునర్వైభవానికి బాటలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎంత మొబైల్ ఫోన్స్ వచ్చినా పుస్తకానికి అవి సాటి రావు కనుక పుస్తక పఠనమే మన ముందున్న ఏకైక కర్తవ్యం కనుక పుస్తకాలు చదవడం ద్వారానే మనం జాగృతం అవుతాం కనుక ఇందులో ప్రతి ఒక్కళ్ళు తమ బాధ్యత తీసుకుని మళ్ళీ ఆ పునర్వైభవం దిశగా పుస్తక గ్రంథాలయాలని కళకళలాడేలాగా చూడాల్సిన కర్తవ్యం మన మీద ఉంది. 13వ తేదీన ఒక శుభారంభం పలుకుతున్న ఈ పునర్వికాస ఉద్యమంలో మీరు కూడా అందరూ పాల్గొనాలని కోరుతూ నమస్కారం.